హాయ్ అండి అందరికీ. రీసెంట్గా మేము బయటికి వెళ్ళామండి. నాకు వెళ్ళే దారిలో ఈ దొండ తోట అనేది కనిపించింది. దొండకాయ పందిరి చూసారు కదా, ఎంత బాగుందో, ఎంత అందంగా శుభ్రంగా నీట్గా పరిచేసినట్టు వేశారండి లైన్గా. ఎంత అందంగా ఉందంటే దొండకాయలు కూడా చాలా బాగా ఉన్నాయండి. చిన్న చిన్న దొండకాయలు ఇంకా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నట్టు ఉన్నాయి. పువ్వులు చిన్న చిన్న పింజలు కూడా ఉన్నాయి. చూసారు కదా, ఇది లావు దొండకాయ అండి. ఇవి పెద్దగా కనిపిస్తాయి లావుగా, కానీ చాలా లేతగా ఉంటాయి. కింద అయితే చాలా నీట్గా ఉంది. ఇది చూడడానికి ఎర్ర మట్టిలాగే ఉంది. మట్టి కొంచెం డ్రైగానే ఉంది. ముందు రోజు అలా వర్షం పడినట్టుంది. దీనికి పెద్దగా వాటర్ అనేది వేయరు. 2 రోజులకి 3 రోజులకి ఒకసారి వేసుకుంటారు. మట్టి కొంచెం డ్రైగా ఉంటేనే బాగుంటుంది. బంక మట్టి అయితే రాదు. ఇలా ఎర్ర మట్టిలో అయితే బాగా వస్తుంది అనుకుంటా. ఎందుకంటే చూడడానికి చాలా అందంగా గ్రీన్గా మొత్తం ఆకులు అయితే ఫ్రెష్గా ఉన్నాయి. ఎక్కడ ఎటువంటి పురుగులు అవి కూడా లేవు. నేనైతే ఒక్కటి కోసానండి చూద్దామని. చాలా బాగుంది. చూసారు కదా, తీగలు ఇలా ఇలా మొత్తం అల్లేసుకున్నాయి. చిన్న చిన్నగా ఉన్నాయి చూసారా, లేత దొండకాయలు. చాలా అందంగా ఉందండి తోట అయితే చూడడానికి. దూరం నుంచి చూసినా చాలా చాలా బాగుంది. మళ్ళీ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు వాళ్ళైతే ఆ రోజు అక్కడ ఎవ్వరూ లేరండి. నేను అందుకని చూసేసి వచ్చేసాము. చూసారా మొదలు ఎంత లావుగా ఉందో. ఇంత ముదురుగా ఉంటేనే మనకి కాయలు అనేవి వస్తాయి. ఇది నాకు తెలిసి వాళ్ళు 3-4 సంవత్సరాలు అయింది పెట్టుండొచ్చు. మేము అంతకు ముందు కూడా వెళ్ళాము, కానీ నాకు ఎక్కడా కనిపించలేదు. రీసెంట్గా మొన్న వెళ్ళినప్పుడు నాకు ఈ తోట అనేది కనిపించింది. మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు తప్పకుండా వీడియో తీస్తానండి. అలాగే దొండకాయలు కూడా కొనుక్కొస్తాను. వీడియో చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్.